హాయ్ అందరికి వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి టాపిక్ వచ్చేసి షార్ట్ అప్లోడ్ చేసిన తర్వాత షార్ట్ వ్యూస్ 200 to 300 వచ్చేసి ఆగిపోతున్నాయా? సో అది ఎందుకు ఆగిపోతున్నాయి అనేది ఇవాల్టి టాపిక్ అనమాట. వీడియో స్టార్ట్ చేసే ముందుగా మన వీడియోని అయితే లైక్ చేసేయండి. సో దట్ చాలా మందికి నోటిఫికేషన్స్ వెళ్తాయి. చాలా మంది యూజర్స్కి రికమెండ్ చేస్తుంది యూట్యూబ్ ఈ వీడియోని. అలాగే ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటే స్టార్టింగ్ లో వ్యూస్ వస్తున్నాయి 200 to 300 అలా. ఆ తర్వాత వ్యూస్ అయితే ఆగిపోతున్నాయని చాలా మంది కంప్లైంట్ అయితే చేస్తున్నారు అనమాట. ఇలా కొన్ని వ్యూస్ వచ్చి ఆగిపోవడం యూట్యూబ్ లో చాలా కామన్ గా ఉన్న చాలా సీరియస్ ఇష్యూ అనమాట. ఇలా ఎందుకు జరుగుతోంది, దానికి సొల్యూషన్ ఏంటి అనేది ఈ వీడియోలో అయితే నేను చెప్తాను. షార్ట్ వీడియోస్ కి మంచిగా వ్యూస్ రావాలంటే నేను టాప్ 5 ఫ్యాక్టర్స్ అయితే మీకు చెప్పబోతున్నాను ఈ వీడియోలో. ఫస్ట్ది లో ఆడియన్స్ రిటెన్షన్. ఆడియన్స్ రిటెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ. సో ఎందుకంటే మనం చేసే వీడియోస్ ఎంగేజ్డ్ గా ఉండాలి అంటే వ్యూవర్స్ చూసేటప్పుడు ఖచ్చితంగా ఓకే వీళ్ళు ఏదో ఏదో ఉంది చూడాలి అనిపించేలా మనం చేయాలన్నమాట. అలా చేయాలంటే ఫస్ట్ షార్ట్ వ్యూస్ కాబట్టి ఫస్ట్ అట్లీస్ట్ 1 to 2 seconds 1 to 5 seconds లో చాలా ఇంపార్టెంట్ థంబ్నెయిల్ పెట్టాలి, దాంట్లో అట్రాక్ట్ చేయాలన్నమాట యూజర్స్ ని. అలాగే లేకపోతే మీ వీడియోలో మెయిన్ ట్విస్ట్ ఏదైనా ఉంటే ఆ క్లిప్ అక్కడ స్టార్టింగ్ లో కనిపించేలా పెట్టాలి. అలాగే థంబ్నెయిల్ అయితే క్రియేట్ చేసి పెట్టుకోవచ్చు షార్ట్స్ లో కూడా. సో అలా చేస్తే వ్యూయర్స్ కూడా ఓకే ఈ టాపిక్ మనకి ఏదో అవసరం ఉంది అని భావిస్తే ఖచ్చితంగా చూస్తారనమాట. ఎక్కువసేపు చూడాలన్నమాట. అలా ఎక్కువసేపు చూసేలాగా మనం చేయాలి ఆ వీడియోస్ ని. అలా ఫస్ట్ యూట్యూబ్ అయితే కొంతమందికి అయితే మన షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తానే రికమెండ్ అయితే చేస్తారనమాట. ఆ కొంతమందిలో ఎంతమంది చూస్తున్నారు ఈ వీడియోని ఫుల్గా, లేకపోతే హాఫ్ అన్న అట్లీస్ట్ జస్ట్ లేకపోతే ఒక స్వైప్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి యూట్యూబ్ నెక్స్ట్ రికమెండ్ చేస్తుంది అనమాట వేరే వాళ్ళకు. ఫర్ ఎగ్జాంపుల్ మనం 30 seconds వీడియో అప్లోడ్ చేసాము, అందరు 2 seconds 3 secondsకే స్క్రోల్ చేస్తారు. అలా చేస్తే యూట్యూబ్ ఏం ఫీల్ అవుతుందంటే ఓకే దీంట్లో మంచి కంటెంట్ అయితే లేదు, ఏదో జస్ట్ అంత ఇంపార్టెంట్ గా ఉన్న వీడియో అయితే కాదు ఇది, సో చాలా మందికి రికమెండ్ అయితే చేయదు. అదే కొంతమంది యూజర్స్ 10 seconds 15 seconds అలా చూసారనుకోండి ఆ షార్ట్ వ్యూని, అప్పుడు యూట్యూబ్ అల్గారిథం ఏం ఫీల్ అవుతుందంటే ఓకే దీంట్లో ఏదో కంటెంట్ ఉంది, ఇంకా ఇంకొంతమందికి రికమెండ్ చేద్దాము అని చెప్పి చాలా మందికి రికమెండ్ అయితే చేస్తుంది అనమాట. సో అలా వీడియో రికమెండ్ చేయాలి యూట్యూబ్ ఈ షార్ట్ వ్యూస్ ని అంటే మనం ఇందాక చెప్పినట్టు ఫస్ట్ 1-2 seconds లోనే యూజర్స్ ని అట్రాక్ట్ చేయాలన్నమాట వీడియో, ఆ షార్ట్ వీడియో. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ట్విస్ట్ గా ఏదైనా కొంచెం స్పెషల్ గా కనిపిస్తే ఖచ్చితంగా ఏదో చూద్దామని చెప్పి మనం అయితే ఫీల్ అవుతాం కదా జనరల్ నార్మల్ ఆడియన్స్ ద్వారా ఆలోచిస్తే. సో అలాగే సేమ్ మనం ట్విస్ట్లు కానీ ఏవైనా కానీ థంబ్నెయిల్స్ కానీ ఫస్ట్ 1-2-3 seconds లోనే మనం అంతా చూపించేస్తే వాళ్ళు కూడా కొద్దిసేపు వెయిట్ చేసి చూస్తారనమాట, ఓకే ఎంతో ఉంది ఈ వీడియోలో అన్నట్టు. సో అలా మనము యూజర్స్ ని అట్రాక్ట్ చేయాలి. నెక్స్ట్ మెయిన్ మేజర్ కన్సర్న్ ఏంటంటే పూర్ ఫస్ట్ థంబ్నెయిల్ ఆర్ ఫస్ట్ క్లిప్ అనమాట. అంటే ఫస్ట్ ఫ్యూ సెకండ్స్ లో ఇందాక చెప్పినట్టు దాన్ని అయితే మెయింటైన్ అయితే చేయాలి ఖచ్చితంగా. అలాగే ఇంకా రాంగ్ హ్యాష్ ట్యాగ్స్ రాంగ్ థంబ్నెయిల్స్ అనమాట. అంటే ఇప్పుడు నువ్వు థంబ్నెయిల్ ఒకటి పెట్టేసి లోపల కంటెంట్ వేరేలా ఉండకూడదు అనమాట. థంబ్నెయిల్ కి కంటెంట్ కి మ్యాచింగ్ అయితే ఉండాలి. అలా కాకుండా ఇప్పుడు వైరల్ అయిన హ్యాష్ ట్యాగ్స్ తీసుకొచ్చి నువ్వు చేసిన వీడియోకి హ్యాష్ ట్యాగ్స్ గా పెట్టుకుంటే అది కూడా వర్కౌట్ అవ్వదు అనమాట. ఎందుకంటే అది యూట్యూబ్ రికమెండ్ చేసినా కూడా వాళ్ళకు ఈ వీడియో వాళ్ళకి నచ్చదు. ఎందుకంటే ఆ వైరల్ అయిన వీడియో టాపిక్ వేరే, ఈ టాపిక్ వేరే కదా. సో దీనికి సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్ మాత్రమే వీడియోలో అయితే పోస్ట్ చేయాలన్నమాట, పెట్టాలి. సో దట్ యూట్యూబ్ కరెక్ట్ ఆడియన్స్ కి రికమెండ్ చేస్తుంది ఆ వీడియోని. ఇంకా నెక్స్ట్ వచ్చేసి రాంగ్ టైంలో అప్లోడ్ చేయడం వీడియోని. సో ఏ టైంలో వ్యూవర్స్ ఎక్కువ మంది ఉంటారు, ఏ టైంలో చూడరు, ఏ టైంలో చూస్తారనేది మనమైతే తెలుసుకోవాలన్నమాట. అది ఎలా తెలుసుకోవాలంటే మన వైటీ స్టూడియోలో అనలిటిక్స్ ట్యాబ్లో చూసుకోవచ్చు అనమాట, ఏ టైంలో ఎక్కువ మంది వ్యూస్ చేస్తున్నారు మన ఛానల్ని అనేది. సో ఆ పర్టికులర్ టైంలో మనమైతే అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట వీడియోస్ని. అలా కాకుండా మీరు కావాలంటే టెస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు వ్యూస్ ఈవినింగ్ 6 to 8 బాగా వస్తున్నాయంటే ఆ టైంలో అప్లోడ్ చేసుకోవచ్చు. సరే ఒక 1 week నేను టెస్ట్ చేస్తాను, ఆఫ్టర్నూన్ టైంలో అప్లోడ్ చేస్తాను షార్ట్స్ అని చెప్పి 1 week టెస్ట్ చేసుకోండి. మీకు అక్కడికి కూడా వ్యూస్ బాగా వస్తున్నాయి అంటే ఆ టైంలో కూడా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆ టైంలో వ్యూస్ బాగా రాలేదు, ఓన్లీ ఈవినింగ్ మామూలుగా 6 to 9 అలా ఎక్కువ వస్తున్నాయంటే ఈ టైంకి బ్యాక్ వచ్చేసి ఈ టైంలోనే మీరైతే షార్ట్స్ అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఇలా టైమింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంకా అలాగే రిపిటేటివ్ కంటెంట్. ఇప్పుడు చాలా మంది యూజర్స్ కంటెంట్ క్రియేటర్స్ ఏం చేస్తుంటారు అంటే ఒక వీడియోని చాలా డిఫరెంట్ యాంగిల్స్ లో చూపిస్తూ ఉంటారు అనమాట. సేమ్ కంటెంట్ డిఫరెంట్ ఫార్మాట్స్ లో చూపిస్తూ ఉంటారు. అలా చేసినా కూడా రిపిటేటివ్ కంటెంట్ లా యూట్యూబ్ ఆల్గరిథం ఫీల్ అయ్యి చాలా మందికి రికమెండ్ అయితే చేయదనమాట. అంటే ఇప్పుడు ఆల్రెడీ వేరే వాళ్ళు అప్లోడ్ చేస్తుంటారు, దాన్ని తీసుకొచ్చి మనం అప్లోడ్ చేసుకోవడము, ఇది కూడా రిపిటేటివ్ కంటెంట్ కిందకి వస్తాం అనమాట. అలా లేకుండా మన ఓన్ వీడియోస్ మన ఓన్ మాక్సిమం వాయిస్ ఓవర్ ఇచ్చి ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తేనే చాలా బెటర్ యూట్యూబ్ లో. సో ఇదండి. సో ఈ పైన చెప్పిన టాపిక్స్ అన్ని కవర్ చేసి మంచిగా అప్లోడ్ చేస్తే ఖచ్చితంగా వ్యూస్ అయితే వ్యూస్ అయితే వస్తాయి. యూట్యూబ్ అల్గరిథం చాలా మందికి రికమెండ్ అయితే చేస్తుంది అనమాట. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. చాలా మందికి హెల్ప్ అవుతుంది ఈ వీడియో అని అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. లైక్ అయితే చేసేయండి కింద. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.